హాయ్ అండి అందరికీ. మేమైతే స్వర్ణగిరికి వెళ్ళాము. ఇదైతే స్వర్ణగిరి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనం వెళ్ళగానే మనకు ముందు కనిపించేది శ్రీవారి పాదాలు అనమాట. ఇక్కడ పాదాల దగ్గర దండం పెట్టుకొని ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫోన్లు అలో లేవన్నమాట. ఓన్లీ బయట నుంచి తీసుకోవడానికి మాత్రమే వీడియోస్. లోపలికైతే ఫోన్లు అలో ఉండవు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. మీరు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఫోన్స్ అవన్నీ మనం ఇక్కడైతే పక్కన కౌంటర్లో పెట్టేసుకోవాలి. ఫోన్స్ లోపలికి లేవు. ఈ రథం అయితే చాలా బాగుంది చూడండి. ఇంకా ముందుకెళ్తుంటే మనకైతే ఇక్కడ అది శ్రీవారి విగ్రహం ఉంది చూడండి. అసలు చాలా బాగుంది. అందరు అసలు ఎక్కడైనా ఫొటోస్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందాం అంటే అసలు ప్లేసే ఉండట్లేదు. ఇదైతే జయగంట అనమాట. ముందు వీడియోలలో నేను చాలాసార్లు చూసా. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు చూడండి, చాలా బాగుంది. ఇంకా జయగంటనైతే మేము కొడదాం అనుకున్నాం, బట్ మాకైతే ఆ ఛాన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే అందరు కొట్టి దానికి క్రాక్ వచ్చేలా చేసేసారు. ఇంకా అన్నీ తిరిగేసరికి కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పి కాసేపు కూర్చున్నాము. ఇక్కడ ఆవు చూడండి, చాలా బాగుంది. ఆవు లేకదీడ భలే ఉన్నాయి కదా రెండు. అందుకని చెప్పేసి ఇదైతే ఒక వీడియో తీసుకున్నాం. ఇంకా ముందుకి ఇంకా గుడి చుట్టూ తిరుగుతున్నాం అనమాట. గుడిలోకి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మేమైతే చుట్టూరా తిరుగుతున్నాము. ఇక్కడ ముడుపులు కూడా చాలా కడుతున్నారు కోరికలు తీరడానికి. మేమైతే ఇంకా అన్నీ చూస్తూ మెల్లిగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడైనా సరే కానీ మనకు అసలు వీడియో తీసుకోవడానికి, ఫోటో తీసుకోవడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేరు. ఇక్కడైతే ఇంకా అసలే మాకైతే టైం అయితే ఇవ్వలేరు అసలు ఒక్కరు కూడా. కనీసం ఒక వీడియో తీసుకుందాం అంటే వస్తూనే ఉన్నారు. అసలు ఈ వాటర్ని చూసి అందరూ ఇంకా ఎవరు ఉండట్లేరు. మా బుడ్డోడైతే చూడండి, అసలు హాయ్ చెప్పమంటే ఎంతలా ఎగిసి పడుతున్నాడు. అసలు చాలా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. అసలు ఆ లోపలికి వెళ్ళగానే మనకు ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్తూనే ఉంటుంది. అసలు ఆ లోపలికి వెళ్ళగానే మనకు తిరుపతిలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళేసి చూసామన్నమాట. అందరూ ఫస్ట్ మనకు రీల్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉండే కదా, ఎందుకని చెప్పేసి ఇంకా మేము వెళ్ళి చూసాము. అసలు నిజంగా ఈ వాటర్లో చూస్తే మట్టికి నిజంగా చాలా బాగుంది. అందరూ కాయిన్స్ అయితే ఫుల్గా వేస్తున్నారు. దీంట్లో అయితే కోరికలు కోరుకొని కాయిన్స్ అయితే చాలా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు వాటర్లో పడుకున్న దేవుడిని చూడండి, అసలు చాలా బాగుంది నిజంగా. మీరు ఎవరైనా వెళ్తే మటుకు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. చాలా బాగుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా బాబు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేశాడు. వానికి ఒక కొత్త ప్రపంచం అనమాట. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఇలా టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు. పుట్టిన నుంచి ఇదే అనుకోండి. ఇంకా ఇక్కడైతే నిజంగా చాలా బాగుంది. అసలు ఒక్క చోట కూడా అసలు ఫొటోస్ తీసుకోవడానికి మనకైతే ఇవ్వట్లేరు. ఎందుకంటే అందరు అదే పనిలో ఉన్నారు కదా. ఏదో అలా తీసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పైనుంచి తీసాము మేము. పైనుంచి తీస్తే కొంచెం రష్ తక్కువ ఉందని చెప్పేసి పైకి వెళ్ళేసి అయితే తీసాము. తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వచ్చేసాము మళ్ళీ పైనుంచి. ఇక్కడ మనకైతే పక్కన గజస్తంభం దగ్గర అందరూ దీపాలు అయితే పెడుతున్నారు. కోరిన వాళ్ళందరూ దీపాలు పెట్టుకొని ఇక్కడైతే మొక్కేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ చాలా బాగుంది చూడండి ఒకసారి. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. మేము పైనుంచి తీసాం కదా ఇందాక, ఇది కిందికి వచ్చి తీస్తుంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళి ఒక వీడియో తీసుకుందామంటే అసలు చూడండి, అసలు పక్కన ఒక్కరు కూడా ప్లేస్ ఇవ్వట్లేరు. అసలు ఇలా ఉందన్నమాట క్రౌడ్ అయితే. మీరు వెళ్ళినట్టయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈ వీడియో. ఇంకా బాయ్ వెళ్ళిపోతున్నాం.